జమ్మూ కాశ్మీర్లోని ఒక భాగం పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. దీన్నే పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఇంకో రకంగా చూస్తుంది. ఈ ప్రాంతాన్ని మొత్తం 3 భాగాలుగా డివైడ్ చేసింది. మొదటిది ఆజాద్ కాశ్మీర్. ఈ ప్రాంతం మొత్తం ప్రపంచానికి స్వతంత్రంగా ఉంటుందని పోర్ట్రే చేస్తుంటుంది. కానీ రియాలిటీలో ఇది మొత్తం పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది. దీనికి సపరేట్గా ప్రైమ్ మినిస్టర్ ఇంకా ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఈ ప్రాంతానికి సపరేట్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. రెండవది గిల్గిట్ బల్టిస్తాన్, ఇంకా మూడవది షాక్షామ్ వ్యాలీ. ఈ ప్రాంతాన్ని 1963లో పాకిస్తాన్ చైనాకు సరెండర్ చేసింది. ఈ 3 ప్రాంతాలని కలిపి ఇండియా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తుంది. ఇంకా భారత్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కాశ్మీర్ ప్రాంతం, ఈ ప్రాంతంలోనే ఎక్కువగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇంకా పొలిటికల్ టెన్షన్స్ జరుగుతూ ఉంటాయి. రెండవది జమ్మూ, ఈ ప్రాంతంలో హిందూస్ ఎక్కువగా ఉంటారు. మూడవది సియాచిన్ గ్లేషియర్, ఇది వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. ఇండియా ఇతర మిలిటరీ బేస్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం చైనాకు, పాకిస్తాన్ మిలిటరీకు అడ్డంగా ఉంటుంది కాబట్టి ఇండియాకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. ఇంకా అక్సాచిన్, ఈ ప్రాంతాన్ని 1962లో చైనా ఆక్యుపై చేసుకుంది. 1947 నుండి జమ్మూ కాశ్మీర్ అనేది ఒక ఇంటర్నేషనల్ సమస్య. ఈ ప్రాంతం భారత్ సావరిన్ ల్యాండ్. కానీ చైనా, పాకిస్తాన్ ఈ ప్రాంతంలో టెన్షన్స్ క్రియేట్ చేసి ఈ ప్రాంతాన్ని డీస్టెబిలైజ్ చేయాలని చూస్తున్నాయి. 1947 తర్వాత ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చాక చాలా వరకు ప్రిన్సిపల్ స్టేట్స్ ఇండియాతో కానీ భారత్తో కానీ కలవాల్సి వచ్చింది. అలాంటి ప్రిన్సిపల్ స్టేట్స్లో ఒకటి జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్కి రాజు హరిసింగ్. ఇతను ఒక హిందూ. ఇతనికి తన కుర్చీ అంటే చాలా ఇష్టం. అందుకే భారత్తో కానీ పాకిస్తాన్తో కానీ కలవడానికి చాలా ఆలోచించాడు. ఇతని ముందు 2 డిఫికల్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది పాకిస్తాన్, ముస్లిం మెజారిటీగా ఉన్న దేశంతో కలిసి ఒక హిందూ రాజు సర్వైవ్ అవ్వడం కష్టం. ఇంకా రెండవది ఇండియా. ఇండియాతో కలిస్తే ఎలక్షన్స్ పెట్టాలి. ముస్లిం డామినేటెడ్ రీజన్లో ఎలక్షన్స్ పెట్టి ఆ ఎలక్షన్స్లో గెలవడం హరిసింగ్కు ఇంపాసిబుల్. అందుకే హరిసింగ్ 2 దేశాలతో కలవకుండా స్వతంత్రంగా ఉంటానని ప్రకటించాడు. కానీ పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకుంది. స్థానికంగా ఉన్న గిరిజనుల ముసుగులో వెళ్లి కాశ్మీర్పై దాడి చేసింది. పాకిస్తాన్ కాశ్మీరీల మీద దాడి చేస్తూ ఆజాద్ కాశ్మీర్ ఇంకా గిల్గిట్ బల్టిస్తాన్ను ఆక్రమించుకుంది. శ్రీనగర్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు హరిసింగ్ భారత్ సాయం కోరాడు. కాశ్మీర్ భారత్లో విలీనమైతే కానీ సాయం చేయమని చెప్పింది. హరిసింగ్ దీనికి ఒప్పుకున్నాడు. వెంటనే వీపీ మీనన్ వెళ్లి హరిసింగ్తో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం పెట్టించుకున్నాడు. వెంటనే భారత్ సైన్యం కాశ్మీర్ను కాపాడటానికి రంగంలోకి దిగింది. ఇండియన్ ఆర్మీ అటాక్ చేయగానే పాకిస్తాన్ సైన్యం వెనక్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. కానీ అప్పటికే పాకిస్తాన్ ఆర్మీ ఆజాద్ కాశ్మీర్ను గిల్గిట్ బల్టిస్తాన్ను ఆక్రమించుకుంది. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యాన్ని వెళ్ళగొట్టే సమయానికి నెహ్రూ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాడు. యునైటెడ్ నేషన్స్ 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ కుదిర్చి 2 సైన్యాలను ఎక్కడికక్కడే ఆపేసింది. దీన్నే ప్రస్తుతం మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. కానీ వాస్తవంగా చూసుకుంటే కాశ్మీర్ భూభాగం అంతా ఇండియాలో భాగమే. పాకిస్తాన్ ఐఎస్ఐ కాశ్మీర్ యూత్ను ఐడియాలజికల్గా బ్రెయిన్ వాష్ చేసి ఇండియాకు వ్యతిరేకంగా పోరాడేలా ప్రేరేపిస్తుంది. అదొకటే కాదు, పాకిస్తాన్ ఆర్మీ కాశ్మీర్ను డీస్టెబిలైజ్ చేయడానికి క్రాస్ బార్డర్ టెర్రరిజంను పెంచి పోషిస్తుంది. ఇంకా ఆర్టికల్ 370 తీసేయడం వల్ల కాశ్మీర్ భారత్లో పూర్తిగా భూభాగమైన ఇది ఇక్కడ ప్రజలకు చాలా వరకు నచ్చలేదు. ఎడ్యుకేషన్ ఇంకా జాబ్స్ కూడా లేకపోవడం వల్ల ఇక్కడి యూత్ను ఈజీగా మ్యానిపులేట్ చేసి గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాడేలా చేస్తున్నారు.